హలో ఎవరీవన్. ఇవాళ మనం బ్లాగ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను బ్లాగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం లైవ్‌లో ఫ్రెష్‌గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఆ ప్రాజెక్ట్ నేను డిప్లాయ్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. వీఎస్ కోడ్‌లో ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. న్యూ టెర్మినల్. ఫస్ట్ మన ఫోల్డర్‌లో ఇప్పుడు బ్లాగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం Django ఇస్తే మనకి Django మన ప్రాజెక్ట్‌లో ఇన్‌స్టాల్ అవుతది. ఆల్రెడీ నా సిస్టమ్‌లో Django మాడ్యూల్ ఉంది. ఒకవేళ మీ సిస్టమ్‌లో Django ఇన్‌స్టాల్ చేయలేదు. అప్పుడు Django ఇన్‌స్టాల్ అవుతది. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం Django అడ్మిన్ డాట్ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ మై బ్లాగ్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్. చేసిన ఫోల్డర్‌లో ఫోల్డర్ లోపల నాకు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. మై బ్లాగ్ అనే ప్రాజెక్ట్. ఇవి నా ప్రాజెక్ట్ ఫైల్స్. క్రియేట్ చేయాలి. యాప్ క్రియేట్ చేయడం కోసం యాప్ క్రియేట్ చేసే ముందు మనం డైరెక్టరీ చేంజ్ చేయాలి. ప్రాజెక్ట్ డైరెక్టరీలోకి మనం మూవ్ అవ్వాలి. ఇప్పటి వరకు మనం మన ఫోల్డర్‌లో ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌కి మూవ్ అవ్వాలి. దానికోసం సీడీ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ మై బ్లాగ్. చూడండి, ఇక్కడ మనం ప్రాజెక్ట్‌కి మూవ్ అవ్వాం. ఇప్పుడు మనం యాప్ క్రియేట్ చేయాలి. యాప్ క్రియేట్ చేయడం కోసం పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఇక్కడ మన యాప్ నేమ్ ఇవ్వాలి. నేను యాప్ నేమ్ బ్లాగ్ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ యాప్ క్రియేట్ అయింది. యాప్ ఎప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ పైన క్రియేట్ అవుతది. ఇవి నా యాప్ ఫైల్స్. నెక్స్ట్ మనం ఇంకో యాప్ క్రియేట్ చేస్తున్నాం. యూజర్స్ అనే యాప్ క్రియేట్ చేస్తున్నాం. యూజర్ యాక్సెస్ కోసం. ఫస్ట్ క్రియేట్ చేసిన యాప్ ప్రాజెక్ట్ పైన క్రియేట్ అయింది. ఇది మన ప్రాజెక్ట్. ఇది మన యాప్. ఇది మన యాప్. ప్రాజెక్ట్ మిడిల్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌ని రన్ చేద్దాం. మన లోకల్ సర్వర్‌లో డిప్లాయ్ చేసాం. కంట్రోల్ క్లిక్ చేయండి. మన ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ డిప్లాయ్ అయింది. ఇప్పుడు మనం బ్లాగ్ ప్రాజెక్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను బ్లాగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్ ఇక్కడ మూవ్ చేస్తాను. ఫస్ట్ మై బ్లాగ్ అని ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్.py ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి మనం. ఇవ్వండి ఇది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఇది నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్. Django ప్రాజెక్ట్స్ అని. ఫస్ట్ మనం సెట్టింగ్స్.py కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ పాత్ లిబ్ ఇంపోర్ట్ చేసుకున్నారు. బట్ మనం ఓఎస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. డైరెక్ట్ ఓఎస్ మోడల్ ద్వారా మన సెట్టింగ్స్.py కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ఓఎస్ పేస్ట్ డైరెక్టరీ కూడా
మనం ఓఎస్ మాడ్యూల్ ద్వారా కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇన్‌స్టాల్డ్ యాప్స్‌లో మనం క్రియేట్ చేసుకున్న యాప్స్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజర్ యాప్ కాన్ఫిగర్ చేశాను. యూజర్స్, యాప్స్, యూజర్ కాన్ఫిగ్, బ్లాగ్, యాప్స్, యు బ్లాగ్ కాన్ఫిగ్ అనే యాప్ క్రియేట్ చేశాను. బ్లాగ్ అనే యాప్ క్రియేట్ చేశాను. అవి ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. రెసిపీ ఫార్మ్స్, రెసిపీ ఫార్మ్స్ బూట్‌స్ట్రాప్ 5 రెసిపీ ఫార్మ్స్ అనేది మనకి పైథాన్‌లో డిఫాల్ట్‌గా ఉన్న థర్డ్ పార్టీ మాడ్యూల్. రెసిపీ ఫార్మ్స్ ఉపయోగించుకొని మనం లాగిన్ ఫార్మ్స్ కానీ, రిజిస్టర్ ఫార్మ్స్ కానీ మనం మన బ్లాగ్ ప్రాజెక్ట్‌లో ఉపయోగించుకుంటాం. ముందు ముందు మనం ఈ ఫార్మ్స్ ఉపయోగించుకొని మన బ్లాగ్ ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ మాల్‌వేర్. ఇక్కడ మీరేదైనా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఒకవేళ మీ టెంప్లేట్స్ ఔట్ ఆఫ్ ది ప్రా ఔట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఇక్కడ మీ టెంప్లేట్స్ డైరెక్టరీ ఇవ్వండి. నేను నా టెంప్లేట్స్ నేను ప్రాజెక్ట్‌లోనే క్రియేట్ చేశాను. సో, ఇక్కడ డైరెక్టరీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ఔట్‌సైడ్ టెంప్లేట్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ మీరు మీ డైరెక్టరీ ఇవ్వండి. టెంప్లేట్స్ డైరెక్టరీ. డేటాబేస్ కూడా ఓఎస్ మాడ్యూల్ ఉపయోగించుకొని నేను కాన్ఫిగరేషన్ చేసుకున్నాను. ఇది లాంగ్వేజ్ ఇంగ్లీష్, యూఎస్. ఇది టైమ్ జోన్. ఇక్కడ నా స్టాటిక్ యూఆర్ఎల్ స్టాటిక్ ఫైల్ పాత్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ నా స్టాటిక్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ పాత్ జాయిన్ బేస్ డైరెక్టరీ స్టాటిక్. ఓఎస్ మాడ్యూల్ ఉపయోగించుకొని నేను నా స్టాటిక్ ఫైల్స్‌ని నా ప్రాజెక్ట్‌లోకి ఈ ఫైల్‌లో ఉందని చెప్పేసి నేను రూట్ చేస్తున్నాను. అలాగే మీడియా కూడా మీడియా ఫోల్డర్‌లో రూట్ చేస్తున్నాను. ఓఎస్ మాడ్యూల్ ఉపయోగించుకొని. ఇది మీడియా యూఆర్ఎల్. ఇది నా లాగిన్, రీడైరెక్ట్ యూఆర్ఎల్, లాగ్ హోమ్. ఇది లాగిన్ యూఆర్ఎల్. లాగిన్. ఇవి మనం ఈ స్టాటిక్ యూఆర్ఎల్, స్టాటిక్ రూట్, మీడియా యూఆర్ఎల్, లాగిన్ రీడైరెక్ట్ యూఆర్ఎల్, లాగిన్ యూఆర్ఎల్ ఇవి మన డైరెక్టరీస్‌ని లింక్ చేయడానికి పనిచేస్తాయి. నెట్‌లిస్ట్.py అనేది మన ప్రాజెక్ట్‌ని, మన యాప్స్‌ని మొత్తం లింక్ చేస్తది. నెక్స్ట్ మన బ్లాగ్ యాప్‌లో మాడ్యూల్స్.py ఇక్కడ మనం మాడ్యూల్స్ రాసుకోవచ్చు. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్, అప్లికేషన్ మోడల్ యూజర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డిఫాల్ట్ డిఫాల్ట్‌గా మనకు Django అప్లికేషన్ మోడల్స్ ఇస్తది. యూజర్, అడ్మిన్ ఇలాంటివి. నేను అలాగా Django కాంట్రిబ్యూషన్ నుంచి అప్లికేషన్ మోడల్ నుంచి యూజర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అలాగే Django డీబీ నుంచి మోడల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. Django యుటిలిటీస్ నుంచి టైమ్ జోన్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్లాస్‌ని క్రియేట్ చేశాను. క్లాస్ పోస్ట్ మోడ్స్ ద్వారా మోడల్స్ అనే క్లాస్ నుంచి నేను మోడల్‌ని ఇన్‌హెరిట్ చేశా. ఇక్కడున్న మనం మోడల్స్ అన్ని మెథడ్ నుంచి మనం మోడల్‌ని ఇన్‌హెరిట్ చేసాం. ఇక్కడ నేను టైటిల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. కంటెంట్ అనే కంటెంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. డేట్ పోస్టెడ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఆథర్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసుకున్నాను. అవన్నీ మోడల్స్ బేస్ క్లాసెస్ నుంచి ఇన్‌హెరిట్ చేసుకున్నాను. సో, మోడల్స్ డాట్ స్టార్ ఫీల్డ్, క్యారెక్టర్ ఫీల్డ్ టైటిల్ వచ్చేసి మాక్సిమం లెంగ్త్ 100 ఉండాలని ఇండికేట్ చేస్తుంది. టైటిల్
ఓన్లీ క్యారెక్టర్ ఫీల్డ్ ఉండాలని ఇండికేట్ చేస్తున్నాం. అలాగే కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫీల్డ్. కంటెంట్ అనేది కేవలం టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే ఉండాలి. అలాగే డేట్ పోస్టెడ్. ఇక్కడ నేను ఏ టైప్ ఫీల్డ్ ఇచ్చుకున్నా, ఈ డే టైప్ ఫీల్డ్ అనేది ఓన్లీ డేట్ మాత్రమే అలౌ చేస్తుంది. డిఫాల్ట్ ఏమి ఇచ్చుకున్నదంటే రన్ అవుతున్న ట్రైన్ జోన్‌ని డిఫాల్ట్‌గా ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఆథర్. ఇక్కడ మన యూజర్ క్రియేట్ చేసుకుంటాం కదా! ఆ యూజర్ అనేది మనం ఆథర్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ క్లాస్ పోస్ట్ అంటే మన బ్లాగ్‌లో పోస్ట్ క్రియేట్ చేస్తాం కదా! ఆ పోస్ట్ ఇది. టైటిల్, కంటెంట్, డేట్ పోస్టెడ్, ఆథర్, ఇఫ్ అనే ఫంక్షన్, స్ట్రింగ్ అనే మెథడ్, సెల్ఫ్ అనే పారామీటర్. ఇక్కడ నేను ఆ టైటిల్‌ని రిటర్న్ చేయమని చెప్పేసి అడుగుతున్నా. మనం పోస్ట్ అనే మోడల్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ views.py కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఫ్రమ్ Django షార్ట్‌కట్స్ ఇంపోర్ట్ రెండర్. రెండర్ అనేది రెండరింగ్ చేయడానికి పనిచేస్తుంది. నేను ఆల్రెడీ మోడల్ క్రియేట్ చేశాను. పోస్ట్ ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్ పోస్ట్. మోడల్స్ నుంచి పోస్ట్‌ని ఇంపోర్ట్ చేయమని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ డెఫ్ అనే ఇక్కడ హోమ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అబౌట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. క్రియేట్ పోస్ట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫస్ట్ డెఫ్ హోమ్. ఫస్ట్ హోమ్ ఫంక్షన్ రిక్వెస్ట్ కాంటాక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. పోస్ట్ పోస్ట్ అనే మెథడ్. పోస్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కాంటాక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. పోస్ట్ లోపల ఉన్న పోస్ట్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. పోస్ట్‌లో ఎన్నైతే పోస్ట్‌లు మనం క్రియేట్ చేసామో అన్నీ ఈ హోమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే మనకు డిస్‌ప్లే అవ్వవు. రిటర్న్, రెండర్, రిక్వెస్ట్, హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది నేను ఒక టెంప్లేట్ క్రియేట్ చేశాను. ఇక్కడ హోమ్ ఫంక్షన్ కాల్ అవుతే నాకు హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఈ పోస్ట్స్ అన్నీ డిస్‌ప్లే అవ్వాలి. అది ఇక్కడ సినారియో. నెక్స్ట్ అబౌట్. అబౌట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. రిటర్న్, రెండర్, రిక్వెస్ట్, అబౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు టైటిల్ ఈస్ టు అబౌట్. అబౌట్ ప్లే క్లిక్ చేస్తే అబౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్ నాకు రెండర్ అవ్వాలి. ఇక్కడ సినారియో అది. నెక్స్ట్ క్రియేట్ పోస్ట్ ఫంక్షన్. ఇక్కడ క్రియేట్ పోస్ట్ పై క్లిక్ చేస్తే నాకు పోస్ట్ యాడ్ అని చెప్పేసి ఆ డైరెక్ట్‌గా ఇక్కడ రెండర్ అవ్వాలి. ఇక్కడ క్రియేట్ పోస్ట్ పై క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ కాల్ అవ్వి ఇక్కడికి రెండర్ అవుతది. అడ్మిన్, బ్లాగ్, పోస్ట్, యాడ్. అడ్మిన్ పేజ్‌లో బ్లాగ్, బ్లాగ్ అనే యాప్‌లో పోస్ట్ అనే మెథడ్, యాడ్ అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. ఇప్పుడు నా బ్లాగ్‌లో యూఆర్ఎల్ పాత్ సెట్ చేసేసి యూఆర్ఎల్ పాత్ సెట్ చేస్తా. దానికోసం
మన బ్లాగ్‌లో యూఆర్ఎల్స్.py ఒక ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫ్రమ్ Django యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ పాత్ Django యూఆర్ఎల్స్ నుంచి పాత్‌ని ఇంపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ నేను వ్యూస్‌ని ఇంపోర్ట్ చేయమని చెప్తున్నా యూఆర్ఎల్స్‌లో. వ్యూస్ అనేది నా యాప్‌లోనే ఉంది కాబట్టి ఇక్కడ యాప్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈస్ ఈక్వల్ టు పాత్. ఇక్కడ పాత్ ఏమీ లేకపోతే వ్యూస్ డాట్ అండ్ హోమ్ అని ఫంక్షన్ కాల్ చేయమని చెప్పేస్తున్నా. ఇక్కడ అబౌట్ వ్యూస్ డాట్ అబౌట్ ఇక్కడ నేను హోమ్ ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఈ పాత్ సెట్ అవ్వదు. ఇక్కడ నేను హోమ్ ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఈ పాత్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అబౌట్ ఫంక్షన్ కాల్ చేస్తే నాకు అబౌట్ పాత్ ఓపెన్ అవుతుంది. రీడ్ ఫంక్షన్ కాల్ చేస్తే రీడ్ పాత్ ఓపెన్ అవుతది. ఆల్రెడీ మన వ్యూస్‌లో ఫంక్షన్ మన ఫంక్షన్ కాల్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్స్‌లో పాత్ సెట్ చేసాం. దట్స్ ఇట్. యాప్స్ ఇది డిఫాల్ట్‌గా ఇలా ఉంటుంది. ఇది మనం ఏం చేయవలసిన అవసరం లేదు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు బ్లాగ్. యాప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బ్లాగ్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈజంగా యాప్స్ ఇంకోటి యాప్ మన యాప్‌ని కాన్ఫిగరేషన్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ admin.py మనం ఒక మెథడ్ క్రియేట్ చేసాం మోడల్‌లో. ఆ మెథడ్‌ని ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. దానికోసం ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ ఇంపోర్ట్ అడ్మిన్. Django కాంట్రిబ్యూషన్ నుంచి మనం అడ్మిన్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసాం. నెక్స్ట్ మన మన మోడల్స్‌లో పోస్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం. పోస్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసాం. సో, మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మాడ్యూల్స్ అనే మెథడ్ నుంచి మాడ్యూల్స్ అనే మాడ్యూల్ నుంచి మనం పోస్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఇక్కడ మన పోస్ట్‌ని రిజిస్టర్ చేసుకుంటున్నాం. బిన్ డాట్ సైడ్ రిజిస్టర్ పోస్ట్. ఇక్కడ మన క్లాస్‌ని రిజిస్టర్ చేసుకుందాం. ఐ మీన్ మన పోస్ట్‌ని రిజిస్టర్ చేసుకుందాం. ఇక్కడితో మన బ్లాగ్ యాప్ గురించి అయిపోయింది. నెక్స్ట్